1889వ సంవత్సరంలో అనగా నేటికి 130 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు ద్వారంపూడి సుబ్బిరెడ్డి, ద్వారంపూడి రామిరెడ్డి గార్లచే కోలల రూపంలో సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరాముని విగ్రహ ప్రతిష్ఠ గావించి పిదప 59 సంవత్సరముల తర్వాత 1948లో 160 అడుగుల ఎత్తులో 10 అంతస్తుల ఎత్తైన తూర్పు గోపురాన్ని 76 సంవత్సరాల క్రితం నిర్మింపచేసి ఆ తర్వాత 8 సంవత్సరాలకు 1956 సంవత్సరంలో 200 అడుగుల ఎత్తుతో 11 అంతస్తుల పశ్చిమ గోపురాన్ని, తదనంతరం దాదాపు 19 సంవత్సరాల తరువాత 1975 సంవత్సరంలో అలనాటి మయసభను తలపించే విధంగా అద్దాల మందిర నిర్మాణంతో ఆద్యాంతం ఇలా వైకుంఠపురంగా తీర్చిదిద్దిన 135 సంవత్సరాల నాటి గొల్లల మామిడాడ పురాతన శ్రీ కోదండరాముని ఆలయం ఇప్పుడు మీరు దర్శిస్తూ ఉన్నారు. 100 ఏళ్ల నాడే మన తెలుగునాట నిర్మించిన అత్యంత ఎత్తైన తూర్పు పశ్చిమ గోపురాలు గ్రామానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరం నుండే భక్తులను ఆకర్షిస్తాయి. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటూ ఆనాడు రామదాసు భద్రాచలంలో రాముని గుడి కడితే ఉన్నదంతా ఇస్తే లేనిదేముంది మాకు అన్నట్టుగా ఆ ఆలయాన్ని సుబ్బిరెడ్డి, రామిరెడ్డి గారు ఆద్యాంతం భక్తి శ్రద్ధలతో, అత్యంత భక్తి శ్రద్ధలతో తరతరాలకు రామభక్తి భాండాగారంగా ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. తూర్పు పశ్చిమ గోపురాలపై రామాయణ మహాభారత ఘట్టాలను కళ్లకు కట్టినట్టుగా చిత్రీకరింపచేసి భావితరాలకు చరిత్ర సాక్ష్యాలుగా ఈ గోపురాలను, ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. ఈ ఆలయంలో ఎటు చూసినా, ఏ వైపు చూసినా అణువణువు శాస్త్ర సాంప్రదాయాలకు నిలయంగా భక్తి భావన మదిలో విచ్చుకునేలా నిర్మింపజేశారు. ఇటు ఆధ్యాత్మికత, అటు ఆహ్లాదకరమైన పర్యావరణ శోభ ఉట్టిపడే విధంగా ఈ గొల్లల మామిడాడ శ్రీ కోదండరాముని ఆలయం దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించని ఆంధ్రుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి ఈ ఆలయాన్ని ఇప్పుడు మీరు సందర్శించి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని అనుభూతి చెందండి. శ్రీరామ జై రామ అంటూ భక్తి పారవస్యంలో మునిగిపోండి. జై శ్రీరామ జై శ్రీరామ జై జై సీతారామ అంటూ ఈ వీడియోను వీక్షించండి. రాష్ట్ర నలుమూలల నుండి కాకినాడ జిల్లా సామర్లకోటకు బస్సు మరియు రైలు సౌకర్యం కలదు. ఆ సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి మనం ఇప్పుడు బెక్కవోలు మీదుగా జీ మామిడాడ చేరుకునే మార్గాన్ని చూస్తూ ఉన్నాం. ఇది సామర్లకోట రైల్వే స్టేషన్ నుండి కాకినాడ మరియు బెక్కవోలు రోడ్ను డివైడ్ చేసే బ్రిడ్జ్. అక్కడి నుండి మనం బెక్కవోలు మార్గంలో ముందుకు ప్రయాణం చేస్తున్నాము. ఇలా 20 కిలోమీటర్లు ఎంతో ఆహ్లాదకరమైన, సులభతరమైన రోడ్డు మార్గం ద్వారా మనం ఈ జీ మామిడాడ శ్రీ కోదండరాముని ఆలయానికి చేరుకోవచ్చు. ఇలా ముందుకు వస్తే ఇక్కడ మనకు ఒక జంక్షన్ కనిపిస్తుంది. అలా మనం తిన్నగా వెళితే ద్వారపూడి వైపుకు ప్రయాణం చేస్తామన్నమాట. అలా ముందుకు వెళ్తే ద్వారపూడి, అలా కాకుండా అక్కడి నుండి మనం ఇలా లెఫ్ట్కి తీసుకుంటే ఈ ఎడమ చేతి వైపు మలుపు జరగాలి. అక్కడ ఈ చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బ్రిడ్జ్ మీదుగా మనం లోనికి సాగినట్లయితే పక్కన బ్రిడ్జ్ దిగి మలుపు తిరగగానే మనకు ఎడమ చేతి వైపు సాయిబాబా
దేవస్థానం ఒకటి మనకు దర్శనమిస్తుంది. ఆ బాబా గుడిని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలా మనం ఈ మార్గంలో ముందుకు సాగినట్లయితే ఇక్కడ మనకు ఒక ద్వారం కనిపిస్తూ ఉంటుంది. ఇలా తిన్నగా వెళ్ళొచ్చు, కానీ ఈ ద్వారం నుండి మనం లోనికి వెళ్తే ఇక్కడ బాగా ఫేమస్ అయిన స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవస్థానం మనకు అదే మార్గ మధ్యంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ మార్గంలో వెళ్ళి ఆ స్వామిని కూడా దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలం కదా. అందుకని స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని దర్శించుకుని అక్కడి నుండి మనం ముందుకు సాగినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది గోలింగేశ్వర స్వామి ఆలయం. ఇది కూడా స్వయంభూ క్షేత్రం అన్నమాట. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఈ స్వామి గోలింగేశ్వర స్వామిని కూడా ఇక్కడ మీరు ఆగి ఒక 10 నిమిషాలు దర్శనం చేసుకుని అలా ముందుకు సాగినట్లయితే మనం ఇప్పుడు గొల్లల మామిడాడ రోడ్డుకు చేరుకుంటాం. మార్గమే చూడండి ఎంత చక్కగా ఉందో. గొల్లల మామిడాడకు మనం సమీపించామన్నమాట. గొల్లల మామిడాడ క్షేత్రానికి సమీపించిన వెంటనే మనకు ఒక 10-20 కిలోమీటర్ల నుండి ఈ గాలిగోపురాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము సూర్యదేవుని దేవాలయం. అక్కడి నుండి ఎంతో దూరం నుండి మనకి ఈ గోపురాలు దర్శనమిస్తాయి. ఇది శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానం గొల్లల మామిడాడ. ఈ గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానానికి చేరుకోగానే మనకు ముఖ్య ఆకర్షణీయంగా కనిపించేవి రాజగోపురాలు. ఈ తూర్పు పశ్చిమ గోపురాలు 200 అడుగుల ఎత్తు 11 అంతస్తులతో గంభీరంగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాక ఇక్కడ ఇంత ఎత్తైన ఈ గోపురాలకు మరింత వన్నె చేకూర్చే విధంగా దేవాలయాన్ని నిర్మించిన వారు ఇక్కడ రామాయణ మహాభారత కావ్యాలను చిత్రీకరించారు. మనం చూస్తున్నాం కదా, రామాయణంలోని ఘట్టాలు అన్నీ ఒక గాలిగోపురం పైన, అలాగే రామాయణం 7 కాండలకు సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను ఈ గాలిగోపురాలపై అత్యంత సుందర రమణీయంగా చెక్కించారు. ఇది ప్రధాన గర్భాలయానికి సంబంధించిన విమాన గోపురం కనిపిస్తుంది. ఈ విమాన గోపురం పైన బాలకాండను చిత్రీకరించారు. అలాగే ఈ విమాన గోపుర ప్రాకారాలు అంతటిపైన మహాభారత కావ్యాలు నిజంగా నిలువెత్తు ఈ గోపురాలను చరిత్ర సాక్ష్యాలుగా మనం చూస్తున్నప్పుడు ఎంతటి ఘనమైన చరిత్ర మనది అని ఆధ్యాత్మిక అనుభూతి చెందడం తథ్యం. శిలలపై శిల్పాలు చెక్కినారు అంటూ మనం ఆనాడు ఒక సినీ సంగీత కవి చెప్పినట్టుగా ఇక్కడ ఆలయ గోపురాలకు అత్యంత రమణీయ మనోహరమైన శిల్పాలను, చాలా అందమైనటువంటి శిల్పాలను ఇక్కడ ఈ గోపురాలపై నిర్మించారు. ఆ శిల్పుల చాతుర్యము, అలాగే ఆ శిల్ప సౌందర్యము నిజంగా ప్రత్యక్షంగా అక్కడ కూర్చుని మనం వీక్షించి తనివి తీరా తాకినప్పుడు కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఇక్కడ చూడండి, స్వామి మొత్తం ప్రపంచాన్ని తన కనుసైగలతో పాలిస్తున్నాడా, కనుసైగలతో అలా కరుణిస్తున్నాడా అన్నట్టుగా ఆ శిల్పం మనకు దర్శనమిస్తూ ఉంది. ఇది అంతా గొల్లల మామిడాడకు సంబంధించినటువంటి గ్రామాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈ గాలిగోపురాలను పైనుండి మనం చూసినట్లయితే ఒకవైపు రాజమండ్రి, గోదావరి, అలాగే మరోవైపు చూసినట్లయితే పాండవుల మెట్ట కనిపిస్తాయి అని ఇక్కడ చెబుతూ ఉంటారు. తూర్పు గోదావరి జిల్లా గొల్లల మామిడాడలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మనం ఉన్నాము. ఈ ఆలయానికి అత్యంత విశిష్టత అని చెప్పుకోదగింది ఏదైనా ఉందంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గాలి గోపురాలు అత్యంత విశిష్టంగా ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే ఈ గాలి గోపురాలు దగ్గర 10-20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ యొక్క గాలి గోపురాలు మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. ఈ ఆలయానికి సంబంధించి మన పెద్దాపురం సంబంధించి వెంకటేశ్వర్లు అనేటువంటి శిల్పి ఆధ్వర్యంలో వందలాది మంది శిల్పకారులు, శిల్ప కళాకారులు ఇక్కడ పనిచేశారు. వారి ద్వారాగా అత్యంత రమణీయంగా, శోభాయమానంగా, జీవకళ ఉట్టిపడే విధంగా ఇక్కడ ఈ గాలి గోపురం మీద
రామాయణ మహాభారత కావ్యాలు దశావతారాలకు సంబంధించినటువంటి అవతారాలను వాటి యొక్క చరిత్ర మన ఆ గాథలను అత్యంత స్పష్టంగా ఇక్కడ ఆ శిల్పుల చేత చెక్కబడి ఉన్నాయి. ఈ గాలి గోపురానికి సంబంధించి ఉత్తర ద్వారానికి సంబంధించి 10 అంతస్తులు, అలాగే తూర్పు ద్వారానికి సంబంధించి 11 అంతస్తుల ఉత్తర పశ్చిమ ద్వారాలు మనకి రాజమకుటం లాగా మనకి కనిపిస్తుంటాయి. నిజంగా అయోధ్యలో ఉన్నామా, అయోధ్య రాముడి యొక్క అంతఃపురానికి సంబంధించి లేదా ఆ కోటకు సంబంధించి రాముడు కోట ఎలా ఉంటుందో, ఆ కోటకు ఒక మహద్వారాలు ఉంటే ఎలా ఉంటాయో అలా కనిపిస్తున్నాయా అన్నట్టుగా ఈ గాలి గోపురాలు అనేటువంటి మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అలాగే మనం ఇక్కడి నుంచి చూస్తే ఇటు పశ్చిమ ద్వారం నుంచి చూస్తుంటే ఇటువంటి దగ్గరలో ఉన్నటువంటి పాండవుల మెట్ట అనేటువంటి ప్రాంతం కూడా ఒక హిస్టారికల్ ప్లేస్, అలాంటి చారిత్రాత్మక ప్రదేశం కూడా ఇక్కడి నుంచి కనిపిస్తుంది అంటారు. అలాగే ఇటు నుంచి చూస్తుంటుంటే మనకి దగ్గర రాజమండ్రి ఊరు గోదావరి వరకు కనిపిస్తూ ఉంటుంది అంటారు. ఇక్కడ గోదావరి నది మన పరిసర ప్రాంతాల్లో ఈ ఉండడం వల్ల ఇది అత్యంత ఆహ్లాదకరంగా ప్రకృతి రమణీయతతో కూడుకున్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రం. నిజంగా ఈ ఆలయాన్ని ఒక్కసారన్నా దర్శించి తీరాల్సిందే అన్నట్టుగా ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది. సరే, ఇప్పుడు మనం కిందకి వెళ్ళి రాముల వారి యొక్క దర్శనాన్ని చేద్దాం. ఇది ఆలయంలోని ప్రధాన ముఖమండపం. ఇక్కడ కనిపిస్తున్న ఆచార్యులు నిజంగా అపారమైన వేదాంతాలు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలపైన అపారమైన ప్రావీణ్యం కలిగినటువంటి ఆచార్యులుగా నాకు అగుపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వేదానికి అనుగుణంగా మేళతాళాలు, నాదము ఎలా సాగాలో, వాటి యొక్క జతులు ఏంటో, ఆ తాళాల శబ్ద అర్థాలేమిటో చాలా చక్కగా వివరించారు. అలాంటి పాండిత్యం ఇటీవల కాలంలో నేను ఎక్కడా చూడలేదు. సప్తతాళాలు వీణ, వేణు, మృదంగ, భేరి, డిండిమ, భాండ తాళాలు 7 తాళాలు ఉండాలి. ఈ 7 ఉంటేనే దానికి అందం. ఆ 7 తాళాలు వాయించగలిగిన వాడు ఉండాలి, చెప్పగలిగిన వాడు. ఇప్పుడు మనం ఆదిదేవుడైన ఆ మహాగణపతి యొక్క స్వరూపాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. మహాగణపతికి దండం పెట్టుకుని ముందుకు సాగితే అరుగో స్వామి హనుమ మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాన్వరిష్టం వతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసార్నమామి అంటూ స్వామి హనుమకు నమస్కరించుకుని శ్రీరామచంద్రుల యొక్క దర్శనాన్ని ఇప్పించమని ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగి ఆ శ్రీరామచంద్ర ప్రభు కోదండ రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని చేద్దాం రండి. वासुदेव भक्ति मुक्तिदायकं रामकृष्ण वासुदेव भक्ति मुक्तिदायकं राम 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 नाम तारकं राम 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 नाम तारकं रामकृष्ण वासुदेव भक्ति मुक्तिदायकं रामकृष्ण वासुदेव भक्ति मुक्तिदायकं श्रीमद्गोल्लमामिडाठनगरे मध्ये विमानोत्तमे पीठे रत्नमये धनुशरधरं राजीवनेत्रोज्ज्वलं सीतालक्ष्मणसंयुतं हनुमता संसेव्यमानं प्रभुं भक्ताभीष्टफलप्रदान्निरतं కోదండరామం భజే. గొల్లలమామిడాడ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి యొక్క దేవాలయానికి సంబంధించిన చరిత్ర ఏమిటయా అంటే 1889లో స్వామివారికి కోలల రూపంలో ఇక్కడ వారంపూడి సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి గారు అనే అన్నదమ్ములు ప్రతిష్ఠ చేయడం జరిగింది. తర్వాత 1932 దగ్గరికి వచ్చేటప్పటికి రేజేటి వెంకటరమణాచార్యులు గారు ఆగమ
వైష్ణవ పాంచరాత్రాగమ అధిష్టానం అయినటువంటి రేజేటి వెంకటరమణాచార్యులు గారిని పిలిపించి ఇక్కడ ఈ ఆలయానికి అర్చక స్వామిగా నియమించడం జరిగింది. అయితే ఇక్కడ అర్చక స్వామిగా కాదు, అలాగే ఆలయానికి సంబంధించిన యంత్రానికి ఆరాధన, అలాగే అర్చనా రూపంలో ఉండడానికి నియమించడం జరిగింది 1932. ఇక తర్వాత అప్పుడు దేవాలయాన్ని నిర్మాణం ప్రారంభం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే 1889 దగ్గరికి వచ్చేటప్పటికి కోలల రూపంలో చిన్న మందిరం కింద ఉండేది. 1934 దగ్గరికి వచ్చేటప్పటికి రేజేటి వెంకటరమణాచార్యులు గారిని ముహూర్తం కొనుక్కొని ఆయన చేత, అలాగే ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి గారు, వీరు ముగ్గురు కలిసి ఈ ఆలయానికి శ్రీరామనవమి నాడు 7:26 ఉదయాన్నే ఇక్కడ శ్రీరామచంద్రమూర్తిని హనుమత్ సమేతంగా, సీతా లక్ష్మణ సమేతంగా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠింపజేయడం జరిగింది. అందువలన ఇక్కడికి విశిష్టత ఎందుకు అలా చెప్పాల్సి వస్తున్నది అంటే, చాలామందికి భద్రాచలంలో రామచంద్రమూర్తి కళ్యాణం, ఇక్కడ స్వామివారికి కళ్యాణం ఒకేసారి జరుగుతున్నది అనే ఓ ప్రశ్నకి సమాధానం ఏమిటయా అంటే, స్వామివారికి సంబంధించినంత వరకు భద్రాచలంలో ఏంటంటే కళ్యాణం జరుగుతున్నంతసేపు కూడా అది భక్తరామదాసు గారు అక్కడ చెప్పింది ఏమిటి, 6 బయట చేయండి అని. ఇక్కడ ఏంటంటే కళ్యాణంకి సంబంధించినంత వరకు తర్వాత ఏదైతే శాంతి కళ్యాణం జరుగుతుందో అది రెండూ కూడా ఇక్కడ శ్రీరామనవమి నాడే ఇక్కడ దేవాలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది, విగ్రహ ప్రతిష్ఠ. అందువలన ఇక్కడికి అక్కడికి తేడాది. అయితే ఇక్కడ స్వామివారికి సంబంధించినంత వరకు 1934 ఉదయాన్నే 7:36 విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది పాంచరాత్రాగమంగా వైష్ణవ ఆగమ ప్రకారంగా ఇక్కడ స్వామివారికి అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతాయి. ఇక స్వామివారికి సంబంధించినంత వరకు కూడా ఎదరగుండా తూర్పు గోపురం నిర్మించడం జరిగింది. ఆ తూర్పు గోపురం, అలాగే పశ్చిమాన అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఏమైందంటే వాస్తు పండితుల చేత ఒక తూర్పు గోపురంలో మనకి వాస్తు నిమిత్తం తూర్పు ఎత్తు ఉండకూడదండి, పశ్చిమాన ఎత్తు ఉండాలి అని చెప్పి పశ్చిమ గోపురాన్ని కూడా నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ తూర్పు గోపురానికి సంబంధించినంత వరకు కూడా 1948లో గోపుర ప్రతిష్ఠ జరిగింది. 1956 దగ్గరికి వచ్చేటప్పటికి పశ్చిమ గోపురం ప్రతిష్ఠ జరిగింది. ఇక ఈ గోపురాలకి మధ్యలో ఉన్నది అద్దాల మందిరం. స్వామివారికి సంబంధించినంత వరకు కూడా శ్రీరామనవమి వెళ్ళిన 6వ రోజున శ్రీ పుష్పయాగం అని చెప్పి స్వామివారు శాతతీర్థ సంవత్సర కాలంలో మనం చేసి కార్యక్రమాలకి సంబంధించినంత వరకు కానీ ఈ కళ్యాణ కార్యక్రమాల్లో ఏవైతే అలసట చెంది స్వామివారు ఉంటారు కాబట్టి ఏంటంటే సేద తీర్చడానికని చెప్పి శ్రీ పుష్పయాగార్చన కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే ద్వాదశ కాలార్చన అని చెప్పి మనకి ఆగమని చెప్తున్నారు. అయితే ఆ అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా అద్దాల మందిరంలో చెప్పడం జరిగింది. ఎందుకు అద్దాల మందిరం అంటే అక్కడ కూడా మనకి ఉపనిషత్తు వాక్యం చెప్తున్నారు. ఏమని, యద్భూతం యశభవ్యం నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత పృథివ్య యావా పృథివ్యో నారాయణ, అంతటా కూడా స్వామి ఉన్నాడు అని నిరూపించడానికి. అంతే కదా, ఇప్పుడు మన రూపాన్ని ప్రతిరూపంగా చూసుకోవాలి అంటే అక్కడ అర్థం ఉండాలి. అర్థం ఉంటేనే మన రూపాన్ని మనం చూసుకోగలం. అదే అక్కడ స్వామివారు అంతటా ఉంటారు అని మనకి నిర్వచనం చెప్పడానికి ఇక్కడ కిందని అద్దాల మందిరం అని చెప్పి ఇక్కడ కిందని ఏదైతే మండపం ఉంటుందో అంత మండపాన్ని కూడా అద్దాల మందిరంగా ఇక్కడ పెట్టడం జరిగింది. అది ఆ అద్దాల మందిరంలో శ్రీరామనవమి వెళ్ళిన 6వ రోజున శ్రీ పుష్పయాగానికి సంబంధించినంత వరకు ద్వాదశ కాలార్చన అంతా కూడా అక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ స్వామివారికి సంబంధించినంత వరకు కూడా ఈశాన్య ప్రదేశంలో శ్రీరామ పుష్కరణి అని చెప్పి ఒకటి ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఏమిటి శ్రీరామ పుష్కరణి అని అనడానికి కారణం ఏంటంటే, తిస్రకోట్యర్థకోటిని తీర్థాని భవనత్రగే తాని తిష్టంతి చక్రాగ్రే ఉత్సవాంతి మంచి. స్వామివారికి సంబంధించిన కళ్యాణ కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ పాంచరాత్రాగమొక్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో 5వ రోజున కంకణ విసర్జన అని చెప్పి చక్ర స్నానం, చక్ర తీర్థం అని అనుకుంటూ ఉంటాం. ఆ చక్ర తీర్థం అన్నది ఎక్కడ జరగాలి అంటే ఈశాన్య ప్రదేశంలో అక్కడ పుష్కరణి అని ఒకటి నిర్మించడం జరిగింది. అక్కడ ఏమిటి అంటే సాలగ్రామ రూపంలో ప్రతిష్ఠింపజేసి, అంటే అక్కడ దానికి కూడా అర్థం ఏమిటంటే సాలగ్రామ శిలావారి పాపాహార విశేషత
ఆ జన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం తినేది శాలగ్రామ తీర్థాన్ని తీసుకుంటే ఏదైతే ఫలితం దక్కుతుందో అలాగే ఆ పుష్కరణలో స్నానం చేసినట్టయితే మనకి సర్వపాపాలు కూడా నివృత్తి చెందుతాయి అని చెప్పి ఒక పాంచరాత్ర ఆగమ ప్రకారంగా కూడా మనకి అక్కడ శ్రీరామ పుష్కరిణి నిర్మించడం జరిగింది. ఇక తర్వాత ఇక దేవాలయానికి సంబంధించిన విశిష్టతను చూసినట్లయితే ఒక తూర్పు గోపురం కానీ ఇటుపక్క పశ్చిమ గోపురం కూడా ఏంటంటే రామాయణ భారత భాగవతాలు మనకి ఏవైతే ఉన్నాయో పురాణాలు వాటిలన్నిటినీ కూడా విగ్రహ రూపంలో ప్రతి విగ్రహాన్ని చూస్తే చాలా అందంగా, అంటే ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే ఆ విగ్రహానికి సంబంధించిన ఒక ఆర్ట్ వాళ్ళకి ఈ విషయం బాగా తెలుస్తుంది. అంటే ఎంత కష్టపడి ఆ విగ్రహాన్ని తయారు చేశారు, ఆ విగ్రహంలో ఎంత కళ ఉన్నది అన్నది మనకు ఆ విషయం తెలుస్తుంది. అయితే ఇక్కడ అవి పైకి ఎక్కడం గోపురం నుంచి ఊరంతటినీ చూడటం కాదండి, ఇటుపక్క అటుపక్క కూడా రామాయణ భారత భాగవత దృశ్యాన్ని చదవడం వల్ల నెక్స్ట్ ఏదైతే మన తరం ఉంటుందో ఆ తరానికి మనం రామాయణాన్ని భారతాన్ని భాగవతాన్ని మనం విగ్రహ రూపంలో చూపించాలి. ఎందుచేతంటే ఇగో రామచంద్రమూర్తి ఇలా ఉన్నాడు, ఇగో సీతమ్మ ఇలా ఉన్నది, లక్ష్మణస్వామి ఇలా ఉన్నాడు, కృష్ణ పరమాత్మ చేసిన ఇవన్నీ కూడా నిరూపించడం కొరకు తూర్పు గోపురం కానీ అలాగే పశ్చిమ గోపురం కానీ. ఇక తర్వాత మధ్యలో ఉన్నది గర్భగుడి. గర్భగుడి మీద ఏమిటి చేశారు అంటే బాలరామాయణం రామచంద్రమూర్తి చిన్నప్పుడు సన్నివేశాలన్నింటినీ కూడా విగ్రహ రూపంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ ఆలయానికి వంశపారపర్యంగా మేము అదే రేజేటి వెంకటరమణాచార్యుల గారికి సంబంధించిన మనవణ్ణి, అంటే నాది 5వ తరం. ఇక తర్వాత వారికి సంబంధించిన యజమానికి సంబంధించినంత వరకు చూస్తే వాళ్ళది కూడా 5వ తరంగా ఇక్కడ చెప్పబడుతున్నారు. ఎందుచేతంటే ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు రామిరెడ్డి గారు మనవడు వారసుడైనటువంటి ద్వారంపూడి శ్రీరామమురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఈ ఆలయాన్నంతా కూడా ఇప్పుడు ధర్మకర్తత్వం వహిస్తున్నారు. అయితే ఇక్కడ మా తండ్రులకి సంబంధించినంత వరకు అర్చనాది ప్రధానార్చకులకి సంబంధించినంత వరకు అర్చనాది కార్యక్రమాలు వాళ్ళు చేయడం జరుగుతున్నాయి. ఇది ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టత. అయితే ఇక్కడ భక్తులకి సంబంధించిన విశేషం ఏమిటి అంటే సంతానం లేని వారు ఎవరైతే ఉంటారో వారు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని కోరుకొని ఆ తలంబరాలు ఏవైతే ఉంటాయో ఆ తలంబరాలని కళ్యాణ తలంబరాలను తీసుకొని వాళ్ళు ఉదయం నుంచి కళ్యాణం అయ్యేంత వరకు కూడా ఉపవాస దీక్షతో ఉండి రామచంద్రమూర్తి నామస్మరణ చేసుకొని వాళ్ళు ఆ తలంబరాలను తీసుకొని ఇంటికి పట్టుకొని వెళ్ళి క్షీరాన్నం నివేదన చేసుకొని క్షీరాన్నం తయారు చేసుకొని ఆ క్షీరాన్నాన్ని రామచంద్రమూర్తికి చూపించి స్వామి నాకు సంతానాన్ని కలిగించే బాధ్యత నీదే అని చెప్పి ఆ ప్రసాదానికి ఎప్పుడైతే వాళ్ళు స్వీకరిస్తారో వాళ్ళకి మరుసటి శ్రీరామనవమి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇది స్వామివారికి సంబంధించిన ప్రత్యేకమైన విశిష్టత. ఇక స్వామివారికి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ ఈ ఆలయంలో జరిగే విశిష్టతలు ఏమిటంటే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు కూడా స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం అలాగే తులసి కుంకుమార్చనలు కూడా ఇక్కడ స్వామివారికి జరుగుతాయి. తర్వాత హనుమత్ జయంతి స్వామివారికి ఎదరకుండా కూడా ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామిని కూడా అక్కడ మనకి దర్శనం చేసుకోవచ్చు. ఆ ఆంజనేయ స్వామికి సంబంధించినంత వరకు కూడా మంగళవారాలు కానీ శనివారాలు కానీ నాగవల్లి సింధూరంతో ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఆయనకి ఏంటంటే వైశాఖ మాసంలో హనుమత్ జయంతి జరుగుతుంది. హనుమత్ జయంతికి సంబంధించిన ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి. ఇది స్వామివారికి సంబంధించిన విశిష్టత. జై శ్రీమన్నారాయణ.